డిఎస్సి దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. డిఎస్సి టార్గెట్ గా విమర్శల దాడి పెంచింది వైసీపీ. అంతే ధీటుగా అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రచ్చకెక్కింది. మరోసారి మీడియా ముందుకొచ్చిన ఉన్నతాధికారులు డిఎస్సి ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిఎస్సి ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు అవగాహన లోపించడం వల్లే గందరగోళం నెలకొందన్నారు జీఏడీ స్పెషల్ సిఎస్ రావత్. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 ఆధారంగానే ఈ నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. దీని ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్లకు స్థిరమైన రోస్టర్ పాయింట్లు ఉండవన్నారు. డిఎస్సి ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పారు విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే 1:1 నిష్పత్తుల అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని, అది ఫైనల్ సెలక్షన్ కాదని స్పష్టం చేశారు. పలువురు అభ్యర్థుల సందేహాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈయన సమదం పృథ్వీరాజు, ఈయనకు వచ్చింది 157 ర్యాంక్. వీళ్ళందరూ కూడా మెరిట్ కింద ఫిలప్ అయిపోయారు. ఈయనకి సేమ్. ఈయన ప్రాబ్లం ఏంటంటే నన్ను వెరిఫికేషన్కి ఎందుకు పిలిచారని నేను ఇందాక చాలా క్లియర్గా చెప్పాను. 2-3 సందర్భాల్లో క్యాండిడేట్ని పిలవటం జరుగుతుంది. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చోట డిస్క్వాలిఫై అయిపోతే ఆ క్యాండిడేట్ ఈ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి అలా అడ్జస్ట్ అవ్వడం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అంతేకాని ఎక్కడ కూడా అగేన్స్ట్ మెరిట్ ఎక్కడ చేయడం జరగలేదు. సో ఈయనకి చూస్తే అసలు వాట్ ఎవర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మనం ఏదైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈయనకి 157 ర్యాంక్, మనం స్టాప్ చేసింది 141 దగ్గర. ఏ రకంగా ఈయనకు ఉద్యోగం వస్తుంది? ఏ రకంగా వైలేషన్ జరిగింది? మరి ఇక్కడ అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్రీడా ధృవీకరణ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అర్హులను ఎంపిక చేశామని చెప్పారు శాప్ ఎండీ భరణి. ఆన్లైన్లో సర్టిఫికెట్లు సమర్పించని వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. మరోవైపు డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. ప్రెస్ మీట్లలో అధికారులు చెప్పినవన్నీ అవాస్తవాలని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. టెట్, డిఈడి సర్టిఫికెట్లు చూడకుండా ఎలా వెరిఫికేషన్ చేస్తారని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ సర్టిఫికేట్ లేకున్నా కూడా మేము శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం ఆధారంగా, శాప్ ఎవరిదండి దాని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లే. శాప్ ఇచ్చినటువంటి ధృవీకరణ ఆధారంగా నేను టీచర్ ఉద్యోగాలు ఇస్తాను, మీరు వెళ్ళి పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు, మీకు ఏం వచ్చినా రాకున్నా పిల్లకాయలకు చదువులు చెప్పుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా మెగా డిఎస్సి రచ్చరచ్చగా మారింది. అధికార విపక్షాల మాటల తూటాలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.